sugar-free diets. La 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 la. Dr. Rams Private Advice Nithirendi. ప్రస్తుతం మనం మహానాడు సభలో ఉన్నాము. మనతో పాటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు. మేడం, రెండో రోజు సభ ఎలా జరుగుతుంది? చాలా గ్రాండ్గా జరిగిందమ్మా. ఈరోజు అయితే ఈరోజు వేలాది మంది కూడా తరలొచ్చారు. ఈరోజు లక్షకు దాటింటారేమో ప్రజలు, అంతమంది ఈరోజు సక్సెస్ఫుల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. రాయలసీమ జిల్లాలో కూడా ఫస్ట్ టైం కూడా పెట్టారు. ఈరోజు కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున కూడా తరలొచ్చి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా వచ్చి ఈ మహానాల్లో కూడా పాల్గొనడానికి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎలాంటి నిర్మాణాలు తీసుకోబోతున్నారు అమ్మా? ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోబోతున్నారు సభలోన అదే సార్ మాట్లాడుతున్నారు కదా, మాట్లాడిన తర్వాత కొన్ని తీర్మానాలు కూడా చేశారు. తీర్మానాలు కూడా ప్రజలందరికీ కూడా అందేలాగా మంచి తీర్మానాలు కూడా చేశారు. చాలా అంటే ముఖ్యంగా తీర్మానాల్లో మహిళలకు సంబంధించి స్త్రీశక్తికి కానీ మహిళలకు సంబంధించినవిగా చేశారు. అదేవిధంగా ప్రాజెక్టుల గురించి మరి అనంతపురం జిల్లాలో కానీ ప్రాజెక్టులు కూడా చాలా వరకు ఆగిపోయినాయి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా నేను పూర్తి చేస్తానని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా ఆనందంగా కూడా ఉన్నది. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడిని ఈరోజు అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈరోజు ప్రకటిస్తారమ్మా. ఈరోజు అంటే ప్రజలందరూ అంటే నిన్న నామినేషన్లు వేయమని ఓపెన్గా పెట్టారు. ఎవరెవరు నామినేషన్లు వేయాలో అందరూ కూడా నామినేషన్లు వేయండి, ఎవరికైనా ఇంకా కావాలంటే అని కూడా స్వయంగా కూడా సార్ కూడా వాళ్ళు మైక్లో కూడా చెప్పింది కూడా జరిగింది. ఏది ఏమైనా అవన్నీ కూడా పరిశీలించి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పార్టీకి ఒక ఫిల్లర్ల టైపు తప్పకుండా మా సారు మా లోకేష్ బాబు గారు ఉంటారు. లోకేష్ని చాలామంది కార్యకర్తలు వర్కింగ్ ప్రెసిడెంట్గా చూడాలనుకుంటున్నారు. ఈ సభ ద్వారా అది జరగబోతుంది. అది సార్ నిర్ణయిస్తారు. మాకు అందరికీ కూడా చూడాలనే ఉంది. అది సార్ ఏదేమైనా పార్టీ నిర్ణయం మీద. మహానాల్లో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఇది ఫస్ట్ టైం కాదు తల్లి, ఇప్పటికీ నేను 19 సార్లు నేను మహానాల్లో కూడా పాల్గొన్నాను. కెమెరామెన్ శ్రీనుతో అథా మహమ్మద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.